మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి సృష్టించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే కొండా సుష్మిత నిన్న చేసిన కామెంట్స్ నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ, మరి ముఖ్యమంత్రికి ఏమైనా ఇదైందా అంటూ కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు అందించిన పరిస్థితి ఉంది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. సో ప్రధానంగా ఇటీవల కాలంలో చాలామంది కాంగ్రెస్ వాళ్ళే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. నాతో పాటు హ్యాండ్లూమ్ వైస్ చైర్పర్సన్ అనిత గారు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? కొండా సుష్మితారెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, నేరుగా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఇది ఆమెకు కొత్త కాదండి, ముందు కూడా అలాగే చేసింది. ఆమె బిహేవియరే అలాంటిది, అందరికీ తెలిసిన విషయమే. తను ఎంత పొగరుతో మాట్లాడుతుంది, సీఎం గారిని అంత పొగరబోతు అని, అహంకారి అని, టీడీపీ కాంగ్రెస్ అని ఎంత అహంకారంతో పొగరుతో తను మాట్లాడుతూ వేరే వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. అలా బిహేవియర్ అసలు మా పార్టీలో నడవదు. క్రమశిక్షణ అనేది మా పార్టీలో ఉంది. క్రమశిక్షణ కమిటీ తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. ఆవిడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ముందు కూడా ఎల్బీ నగర్ లీడర్ ఇలాగే చేస్తే సస్పెండ్ చేశారు. నిన్న కాక మొన్న మాజీ మంత్రి గారికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇలాంటి యాక్షన్ మా దగ్గర తీసుకుంటారని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏది మాట్లాడినా మీరు ఇది విషయం గుర్తుపెట్టుకోండి, మా దగ్గర నుంచి యాక్షన్ అనేది తీసుకుంటారు. అది డైరెక్ట్గా మీ పేరెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. మీరు చేయడం చాలా తప్పు. మా బ్యానర్ పెట్టుకొని, మా పార్టీ లీడర్ల ఫోటోలు పెట్టుకొని మా అగేన్స్ట్గా మాట్లాడడము అది చాలా తప్పు. అలాగే మీరు యూజ్ చేసే సోషల్ మీడియాలో కూడా మీరు ఎలా అయితే ట్రోల్ చేస్తున్నారో అప్కమింగ్ లీడర్, అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే అనేది కూడా చాలా తప్పు. అలా మీరు వేయదు. మీరు ఏమన్నా అంటే సభలో కమిట్ చేశారు, మద్దతు ఇస్తున్నారు అని అంటున్నారు. ఎస్, మద్దతు ఇస్తారు. అతను ప్రజల్లో ఉండి పనిచేసిన వ్యక్తి, ఆయనకి సీఎం గారు మద్దతు ఇస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి ప్రజల్లో పనిచేయి. రేపు సర్వేలో నీ పేరు వస్తే నీకే టికెట్ ఇస్తారు. ఫస్ట్ పనిచేసి చూపించు. నువ్వు అసలు ఇండియాలోనే ఉండవు. ఎప్పుడు 10 రోజులు ఇక్కడ ఉంటే మిగిలిన రోజు ఫారెన్లో ఉంటావు. అసలు ప్రజల్లో వెళ్ళి నువ్వు ఫస్ట్ పనిచేయి. ప్రజలు చూస్తున్నారు, నువ్వు మాట్లాడే తీరు చూస్తున్నారు, ఎలా పొగరుతో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు పబ్లిక్ సర్వీస్ చేయగలవా, పబ్లిక్కి సేవ చేయగలవా అని పబ్లిక్ అందరు చూస్తున్నారు. ఇలా రోడ్ల మీద పడి స్టేజ్ మీద మీడియా ముందు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఏమీ రాదు, మీకు టికెట్ అనేది వస్తుంది అనుకుంటున్నారు. కానీ అలాంటిది ఏమి ఉండదు. ఏదున్నా ఐబీ రిపోర్ట్, సర్వే రిపోర్ట్ల బేసిస్లోనే 119 కాన్స్టిట్యున్సీస్లో టికెట్లు అనేది హైకమాండే డిసైడ్ చేస్తుంది. అంటే హైకమాండ్ నిర్ణయిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు నా నియోజకవర్గానికి వచ్చి ఎందుకు మరి రేవూరు ప్రకాష్కే నేను టికెట్ ఇస్తా అని మాట్లాడిండు? హైకమాండా టికెట్ ఇచ్చేది రేవంత్ రెడ్డి అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అండి, తప్పకుండా పార్టీ లైన్లో ఉండి సీఎం గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి మద్దతు ఇస్తా అన్నారు. దానిలో తప్పేముంది? పార్టీ లైన్లో ఉండే కదా మాట్లాడారు, నీలాగైతే మాట్లాడలేదు కదా. ఆయన డిసైడ్ అంటే ఇక్కడ నుంచి రికమెండ్ చేసి పంపిస్తారు, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనే రిపోర్ట్ కూడా ఆయన దగ్గర నుంచి కూడా హైకమాండ్ తీసుకుంటుంది. దాని బేసిస్లో కూడా టికెట్ అనేది డిసిషన్ ఉంటుంది. ఐబీ రిపోర్టు ఇక్కడ నుంచి వెళ్ళిన రికమెండేషన్స్ కూడా కన్సిడరేషన్లో ఉంటుంది. నువ్వు పని చేయి, నువ్వు బాగా పని చేసావంటే తప్పకుండా ఇక్కడ నుంచి కూడా రికమెండ్ చేస్తారు. రేపటి రోజుల్లో మనకి అసెంబ్లీస్ అనేది కూడా పెరుగుతున్నాయి, రిజర్వేషన్ వస్తుంది, నీకు కూడా ఛాన్స్ వస్తుంది. నువ్వు పని చేసి చూపించు, తప్పకుండా నీకు కూడా టికెట్ ఇస్తారు. ఇంకా అచ్చ కాంగ్రెస్ ఒకటి, పచ్చ కాంగ్రెస్ అనే కామెంట్ చేసింది. నిజంగా కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చిన్నారెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరి అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కొన్ని నిర్ణయాలను. ఇది అనేది అంటున్నారు. కానీ వాళ్ళు ఇది డెమోక్రటికల్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. ఇక్కడ ఉన్న వాళ్ళు పార్టీకి పనిచేస్తారు. మాకు యాంటీగా పనిచేశారు, మాకు యాంటీగా మాట్లాడుతున్నారు, సీఎంకి యాంటీగా మాట్లాడుతున్నారంటే తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నాము. మీరు చెప్తున్న పేర్లను ఎవరైతే మీరు మెన్షన్ చేశారో వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ అనేది మేము ఇష్యూ చేశాము. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే కొండా సుష్మిత చేసిన దాంట్లో అటు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే కొంతమంది లీడర్లను అపోజిట్ చేస్తూ కూడా మాట్లాడింది. కావాలని ఇంకా కొండా ఫ్యామిలీ పైన కుట్ర చేస్తున్నారు. ఖచ్చితంగా 20 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను కూడా ఆమె కామెంట్ చేస్తున్నారు కదా. ఆమె ఏ బలం లేనిది ఎట్లా కామెంట్ చేయగలుగుతారు వాళ్ళు? ఇది మొదటిసారి కాదండి, ప్రతిసారి ఆమె అలాగే అంటుంది. అది కాని పని. ప్రజల్లో వాళ్ళ మదర్ ఎంత పని చేస్తుంది పబ్లిక్ చూశారు, సీఎం గారు చూశారు కాబట్టి ఆవిడకి టికెట్ ఇచ్చారు. ఆమె మినిస్టర్ క్యాబినెట్లో కూడా
హయ్యెస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు, అది అందరికీ తెలిసిన విషయం. ఆమె అలా బిహేవ్ చేస్తే ఆమెకు వస్తుందని అనుకుంటుంది, కానీ అలాంటిది ఏదీ ఉండదు. ఇలా రోడ్ల పడి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, ఇలా తిట్టడం అనేది చాలా చీప్ పాలిటిక్స్. ఆమె ముఖ్యంగా మేము ఇవన్నీ మేము పట్టించుకోవద్దు, ఎందుకంటే తను కాంగ్రెస్ పర్సన్ కూడా కాదు, మెంబర్షిప్ కూడా లేదు తనకి. మేము ఇలాంటివి మేము అసలు పట్టించుకోము అండ్ వీ డోంట్ వాంట్ టు కమెంట్. మీరు రిటర్న్ కౌంటర్ ఇస్తే కాంగ్రెస్ సంబంధించిన కీలక నాయకుల బండారం అంతా బయట పెడతా. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుని 200 కోట్ల స్కామ్ ఏదో బయట పెట్టినట్టుంది. సో ఏం చెప్తారు దాన్ని? ఆమెని ఏది మాట్లాడినా ఎవిడెన్స్తో మాట్లాడమనండి. ఏది లేకుండా ఏది పడితే నా దగ్గర ఉంది, ఇది నేను ఇది చెప్తాను, నేను అది చెప్తాను. ఆమె గురించి కూడా చాలా ఉన్నాయి, కానీ మేము అలా చీప్ పాలిటిక్స్ అనేది మేము చెయ్యము. మీరు ఏదైనా మాట్లాడితే ఎవిడెన్స్ ప్రూఫ్స్తో మాట్లాడండి. ఇలా అన్నెసెసరీగా పబ్లిక్లో మీడియా ముందు ఇలా అరుస్తూ ఉంటే ఏమీ జరగదు. ఇది అలిగేషన్స్ అంతే, అలాంటివి ఏమీ లేవు. ఏదన్నా కూడా ప్రూఫ్తో మాట్లాడమని చెప్పండి.